జ్ఞానేన రంశమథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండలమాశ్రితోహం. ఉపనిషద్వాంగ్మయంలో బృహదారణ్యకోపనిషత్తు విశాలమైన గ్రంథం. ఈ ఉపనిషత్తు శుక్లయజుర్వేదానికి సంబంధించినటువంటిది. ఉషావా అశ్వస్య మేధ్యస్య అని ప్రారంభంతో ఉపనిషత్ ప్రారంభమైంది. అనగా అశ్వమేధ ఉపాసనతో బయలుదేరింది అన్నమాట దానికి అర్థం. అంతకుముందు అశ్వమేధ యాగం యొక్క ప్రసంగం కూడా అంతకుముందు ఉండి ఉంటుంది. అయినా కొన్ని విశేషాలు అశ్వమేధానికి సంబంధించినవి కూడా మనం అక్కడక్కడ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఈ అశ్వమేధ యాగానుష్ఠానం సంవత్సర కాలం జరుగుతుంది. సంవత్సర కాలం దీక్షలో ఉంటాడు యజమానుడు. ఆ సంవత్సర కాలం రాజోపచారాలు ఉండవు ఆయనకి. దీక్షలో ఉన్నవాడు దీక్షావస్త్రాలు కట్టుకుని ఆహార నియమంతో బ్రహ్మచర్యంతో ఎంతో ఆసక్తితో నిరంతరం భగవద్ధ్యాన తత్పరుడై ఉంటాడు. కానీ మహారాజు కాబట్టి రాజ్యాధికారం కలవాడికి సింహాసనం మీద కూర్చోవటం, స్తోత్రపాఠకులు స్తోత్రాలు చేయటం, లక్ష్మీదేవి ఆయన్ని సేవించటం, ఇలాంటివన్నీ కూడాను సహజంగా ఉండాలి. కిరీటధారణ ఇలాంటివన్నీ ఉండాలి ఆయనకి. అది ఉన్నప్పుడే రాజ్యలక్ష్మి ఆయన్ని వరించి ఆయన దగ్గర ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలం ఇలా ఉండటం చేత అప్పుడు ఆయనకి రాజ్యలక్ష్మి లభిస్తుందా, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందా ఆయన దగ్గర నుంచి అయినా అనుమానం వచ్చినప్పుడు కర్మ మధ్యలో వీణాగానం చేయించారు అని తైత్రీయ బ్రాహ్మణంలో ఉంది. దాంట్లో ఒక బ్రాహ్మడు ఒక క్షత్రియుడు కలిసి గానం చేయించటం, బ్రహ్మ వై బ్రాహ్మణ క్షత్రగం రాజన్య అనంటూ ఆ మంత్రాలలో బ్రహ్మశక్తి మంత్రశక్తి గలవాడు బ్రాహ్మడు, రక్షణ భాగం అంతా క్షత్రియుడిది అని దాంట్లో ఉంది. ఈ లోకమంతా కూడాను బ్రహ్మక్షత్రాలతోనే నడుస్తూ ఉంటుంది. మంత్రశక్తి సంపన్నుడు, దానివలన రాజ్యం యొక్క ప్రాప్తి లేక లక్ష్మీ లాభము ఇలాంటివన్నీ కూడాను మంత్ర ప్రభావం చేత లభిస్తాయి. లభించినటువంటి రాజ్యాన్ని రక్షించుకోవడం రాజవంతు. కాబట్టి వీళ్ళిద్దరూ లేనిదే జగచ్చక్రం నడవడం కష్టం. లేకపోతే కొన్ని ఇబ్బందులకు గురైపోతుంది ప్రపంచకం. రక్షణ లేకపోయినట్టయితే చోరవ్యాకులమైపోయి చోరగ్రస్తమైపోయి అన్యోన్యం ప్రజలందరూ కూడా బాధలను అనుభవిస్తూ ఉంటారు. అందుకోసమని ప్రాచీన మర్యాదలో ఇతర యుగాలలో వీళ్ళిద్దరి యొక్క సంబంధాన్ని అడుగడుగునా కూడా మంత్రాలు చెబుతూ ఉంటాయి. ఒక మంత్రం చూడండి, బ్రాహ్మణుకి క్షత్రియుడికి ఉండే సంబంధాన్ని ఈ మంత్రం ఎలా బోధిస్తోందో. స ఇత్క్షేతి సుధిత ఓకశిస్వే తస్మా ఇడా పిన్వతే విశ్వదాని తస్మై విషస్వయమేవానమంతి యస్మిన్ బ్రహ్మారాజని పూర్వ ఏతి అంటోంది. అంటే ఏ రాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడు బ్రహ్మ పూర్వ ఏతి, బ్రాహ్మణోత్తముడు మొట్టమొదట్లో ముందుగా ఉండాలి. దేవేంద్రుడు అంతటి వాడికి ఆయన దేవతల్లో రాజు, మహారాజు. ఆయనకు కూడా బృహస్పతి పురోహితుడిగా ముందుగా ఉంటాడు. పౌరోహిత్యం అంటే అర్థం ముందు రాబోయే విషయాలన్నిటి కూడాను గ్రహించి వాటినన్నిటినీ కూడాను వాటి వల్ల ఎటువంటి ప్రమాదాలు లేకుండా రక్షించేవాడు అని దానికి అర్థం. అది దేవేంద్రుడికి తప్పదు, భూలోకంలో ఉన్న మహారాజులకి అంతకంటే తప్పదు.
అక్కడ అంటుంది ఈ మంత్రం, ఎవరికి ఏ రాజుకి బ్రాహ్మణుడు మొట్టమొదట్లో ముందుగా నడుస్తూ యోగక్షేమాలు చూస్తూ ఉంటాడో ఆ రాజు తన తన స్థానంలో తన రాజ్యంలో సుఖంగా ఉంటాడు. స ఇత్క్షేతి సుధిత సుఖం ప్రాప్త, ఆనందంగా ఉంటాడు. అటువంటి మహారాజుకి భూమి విశ్వదానీ భవతి, సమస్తమైనటువంటి భోగాలు, సమస్తమైనటువంటి ఆహార పదార్థములు అది ఇస్తుందన్నమాట. ఇడా అని కూడా అన్నారు. ఇడా శబ్దానికి అర్థం గోవు అని అర్థం కూడా ఉంది. అది ధేనువు అన్నమాట. ధేనువు అంటే బిడ్డని పెట్టినటువంటి శిశువుని, ఆ దూడని పెట్టినటువంటి గోవు అంటే ఎక్కువగా పాలిచ్చేది అని దానికి అర్థం అన్నమాట. అందుకోసం ఆ మాట చెప్తున్నాం. అది పర్యాప్తంగా ఆ ఇంటికి సరిపడినటువంటి పాలన్నీ ఇస్తూ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా వాటితో సంరక్షణ చేసుకుంటూ ఉంటారు. అటువంటి భూమి స్వాధీనమయ్యి రాజుకి ఈ లోకంలో భూలోకంలో ఏ రాజుకి బ్రాహ్మణ యొక్క పౌరోహిత్యం మొట్టమొదట్లో ఉంటుందో అలాంటి వాడికి భూమి స్వాధీనంలో ఉండి సమస్తమైనటువంటి ధనధాన్యాలని అన్నిటిని కూడాను అందిస్తూ పంటలు సుభిక్షంగా పండుతూ ఉంటుంది, రాజ్యం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అని దానికి అర్థం. అట్లా స్వర్గలోకంలో దేవేంద్రుడికి కూడాను బృహస్పతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దేవేంద్రుడికి ఉంటుంది కనుక స్వర్గలోకం కూడా అలాగే గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం చెప్పాలి. అదే కాక తస్మై విషస్వయమేవానమంతి, అటువంటి రాజుకి ప్రజలందరూ కూడా స్వాధీనంలో ఉంటారు. వారందరూ బలిదానం అనగా కప్పం కట్టడం, శిస్తు ఎంత రాజ్యాల్లో 6వ భాగం సంపాదించిన దాంట్లో రాజుకి ఇవ్వాలని శాస్త్రాలు ఉన్నాయి కనుక అవన్నీ కూడా స్వయంగా వాళ్ళు పట్టుకొచ్చి బలాత్కారం కాకుండా ఇచ్చి వాళ్ళందరూ కూడాను స్వాధీనంలో ఉంటారు. ఎవరు రాజును వ్యతిరేకించడం కానీ అలాంటివి కానీ ఏమీ ఉండవు అని ఈ విషయం తెలియజేస్తోంది ఈ మంత్రం. అంటే ఈ మంత్రం వల్ల మనకేం తెలుస్తోంది అంటే బ్రాహ్మణం యొక్క అనుగ్రహం ఏ రాజుకి మొట్టమొదట్లో ఉంటుందో అలాంటి రాజు సుఖంగా ఉంటాడు అని మనకు తెలిసింది. ఓ సందర్భంలో మహాభారత కథావృత్తాంతాన్ని పరిశీలించి చూసినట్లయితే పాండవులు బ్రాహ్మణ వేషంలో కొన్ని సమయంలో ఉండిపోయినారు ఏకచక్ర పురాగ్రహారంలో. వాళ్ళు ద్రుపద మహారాజు గారి రాజ్యానికి వెడుతున్నారు. మార్గమధ్యంలో గంగాజలంలో ఒక గంధర్వుడు జలక్రీడలో ఉన్నాడు. వారికి మాట పట్టింపు మొదలైనవేవో తటస్థపడ్డాయి. అతను వీళ్లతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ వారికి అతను స్వాధీనమైపోయి ఓడిపోయి ఏం చేయలేని పరిస్థితిలో పడిపోయినాడు. గంధర్వుడు అంతటి వాడు వీళ్ళ దగ్గర. అతనికి అనుమానం తగిలింది, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, నన్ను ఎదిరించి నన్ను స్వాధీనపరచుకోవడం, నన్ను జయించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఇది అది మీరు ఎవరని అడిగాడు. క్షత్రియులు ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఓహో అలాగా, అయినప్పుడు మీరు క్షత్రియులైనట్టయితే ఎలా పెడుతున్నారు? బ్రాహ్మణుడు ముందు నడుస్తూ ఉండాలి, తర్వాత వెనకాల వెళ్ళాలి కదా, మీకు ఆ ధర్మం తెలియదా అని అడిగాడు. తెలియదు ఆ విషయం అన్నారు. ఈ పైన మీరు అలా వెళ్ళండి అంటే ఎవరో చెప్పండి అలాంటి మహానుభావులు, వారిని మేము ఆశ్రయిస్తాము అని అడుగుతారు వీళ్ళు. దగ్గరలో ఉత్కోచి తీర్థంలో ధౌమ్య మహర్షులు ఉన్నారు, వారిని గురువుగా తీసుకుని మీరు వారి ముందు నడుస్తూ ఉంటూ వారి వెనకాల మీరు పెడుతూ ఉంటే క్షేమంగా ఉంటారు మీరని చెప్పాడు. ఆ సందర్భం అక్కడ కూడా అలాగే కనపడింది. అలాగా విశ్వామిత్ర మహర్షి రాజ్యాధికారంలో ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి కామధేనువుని నాకు కావాలి అని బలాత్కరించాడు. ఏమీ కుదరలేదు, ఓడిపోయినాడు, చాలా అభిమానపడ్డాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి తను రాజ్యాన్ని విడిచిపెట్టేసేసి తపస్సు కోసం వెళ్ళినట్టు
తర్వాత మధ్య మధ్యలో కూడా ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తున్నట్టు ఇవంతా మహాభారతంలో ఉన్న కథావృత్తాంతం. అప్పుడు కూడా ఆయన మీద కోపంతో ఆయనతో యుద్ధం చేస్తే ఆయన వేసిన విశ్వామిత్ర మహర్షి వేసినటువంటి బాణాలన్నీ కూడాను వశిష్ఠ మహర్షి యొక్క బ్రహ్మదండం మింగేసేది. అప్పుడన్నాడు, వ్యర్థమైపోయి ధిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడు. ఆహా, చూసుకో, నేను బ్రాహ్మణ్యాన్ని కూడా పొందుతాను అని పట్టుదలతో తర్వాత తపస్సు చేశాడని మహాభారత కథావృత్తాంతం. తర్వాత ఓ ప్రసంగంలో శృతి అంటుంది, తస్మాత్ బ్రాహ్మణో రాజన్యవానచ్చన్యం బ్రాహ్మణం, తస్మాద్ రాజన్యో బ్రాహ్మణవానచ్చన్యగం రాజన్యం అని యజమానుడు ఒక సందర్భంలో మహాజ్ఞ చేయన సందర్భం అది, ఆ ప్రకరణంలో మాట్లాడతాడు. అంటాడు ఆయన, ఏ మహారాజు గారికి బ్రాహ్మణుడు పురోహితుడిగా ఉంటాడో అలాంటి పరిస్థితుల్లో ఆ రాజు ధార్మికుడై మంచి బుద్ధి సంపదతో తన యొక్క క్షత్రం తీవ్రమైనటువంటి క్షత్రియ బలం కలవాడై ఉంటూ ఉంటాడట. దానికి కారణం ఆ బ్రాహ్మణుడు పౌరోహిత్యంలో మొట్టమొదట్లో ఆయన అనుగ్రహిస్తూ ఉండటమే. అలాగా రాజు కూడా బ్రాహ్మణుని నియమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్టయితే బ్రాహ్మడు, రాజు అతన్ని నియమించగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. అది కూడా రాజదండనం అంటారు చూడండి, అది కూడా ఉంటుంది. అంటే ఉభయులు కూడాను, బ్రాహ్మణ క్షత్రియులు ఉభయులు కూడాను కలిసినప్పుడే లోక వ్యవహారం సక్రమంగా నడుస్తుంది అని తెలుస్తోంది. బ్రాహ్మణుడితో కూడి ఉన్నటువంటి క్షత్రియుడు తన శత్రువైనటువంటి మరో క్షత్రియుని అలాగ్గా జయించడానికి సాధ్యమవుతుంది. అందరి రాజుల్లో అతను చాలా గొప్పవాడని చెప్పుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. అలాగా బ్రాహ్మణుడు కూడా రాజానుగ్రహం కలిగి రాజు వలన రక్షణ పొందుతున్నటువంటి బ్రాహ్మణుడైనట్టయితే అతను ఇతర బ్రాహ్మణులందరినీ కూడాను అతిక్రమించి గొప్పగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ఈయన మహాధార్మికుడు, రాజానుగ్రహంతో ఉన్నాడు అని ఇతన్ని ప్రశంసిస్తారు. బ్రాహ్మణానుగ్రహం కలిగినటువంటి రాజును ప్రశంసిస్తారు. ఇలా వీరికి వారికి ఉండే సంబంధాలు అడుగడుగునా కూడా వేదాలు ఇలా వర్ణిస్తూ ఉంటూ ఉంటాయి. మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో మాట్లాడుతూ దిలీప మహారాజు వశిష్ఠాశ్రమానికి వచ్చిన సందర్భం, ఆయన సంతానరహితుడై మహర్షి అనుగ్రహాన్ని తీసుకుందామని ఆశ్రమానికి వచ్చాడు. యోగక్షేమాలు చేస్తున్నారు. మహర్షి, రాజా క్షేమంగా ఉన్నావా అనే సందర్భం. ఉపపన్నన్నను శివం సప్తస్వంగేషు యస్యమే దైవీనాం మానుషేణాంచ ప్రతికర్తాత్వమాపదాం అన్నాడు. మహర్షి, నేను క్షేమంగా ఉన్నాను అంటే దానికి అంతకీ కారణం తమరే. నాకుండేటువంటి సప్తాంగములు, మంత్రులు, రాజ్యం, సైన్యం, ఇంకా అగర్తలు, శత్రుబాధ, ఇలాంటివి పరిపూర్ణంగా నాకు స్వాధీనంలో ఉండి ఏమీ లేకుండా నేను క్షేమంగా ఉంటున్నాను అంటే ఉపపన్నన్నను శివం, నిజంగా నాకు క్షేమం తగినట్టే మీ వల్లే. సప్తస్వంగేషు యస్యమే, ఎందుకనంటే దైవీనాం మానుషేణాంచ ప్రతికర్తాత్వమాపదాం, లోకంలో దైవం వల్ల ఏర్పడేటటువంటి విపత్తులు, మనుష్యుల వల్ల కలిగేటటువంటి ఆపదలు అన్నిటినీ తమరే నివారణ చేస్తారు. మీ మంత్రబలం అది. లోకంలో చూసినట్లయితే అగ్ని ఒకప్పుడు కాల్చేస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాలు, నీట మునిగిపోతుంటుంది ప్రపంచకం. వ్యాధులు, భయంకరమైన వ్యాధులు ప్రపంచంలో తాండవిస్తూ ఉంటాయి. దుర్భిక్షం, అన్నం లేక హలో లక్షణాన్ని ఏడుస్తూ ఉంటారు.
మరణిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దైవం వల్ల ఏర్పడేటటువంటి దైవికమైనటువంటి ఆపత్తులు అంటారు. అలాగా ఆయుధాలు, దొంగలు, రాజులు ఇలాంటివన్నీ కొన్ని మనుష్యులకు సంబంధించినటువంటి విపత్తులు. ఇవన్నీ కూడాను పోతున్నాయి అంటే, నాకు లేకుండా ఉంటున్నాయి అంటే తమ అనుగ్రహమే. తమరు ఇక్కడ కూర్చుని ఈ ఆశ్రమంలో అగ్ని ఆరాధన చేస్తూ, ప్రణవోచ్చారణ చేస్తూ, మహావ్యాహృతులను ఉచ్చరిస్తూ తమరు చేసేటటువంటి తపస్సు ఏదైతే ఉందో దాని ఫలంగా నేను క్షేమంగా ఉంటున్నా. కానీ నేనంత స్వతంత్రంగా క్షేమంగా ఉంటున్నాను నేను అనుకోవటం లేదు అన్నాడు దిలీప్ మహారాజు. అనగా రాజుకి మహర్షి యొక్క తపఃఫలం అండగా ఉండాలన్నమాట. మరో మా శ్లోకంలో మాట్లాడుతూ, తవ మంత్రకృతో మంత్రైర్దూరాత్ ప్రశమితారిభిః ప్రత్యాదిశ్యంత ఇవ మే దృష్టలక్ష్యభిదశరాః. మహర్షి, యుద్ధంలోకి వెడుతున్నాను, రాజుల్ని జయిస్తున్నాను, నా బాణాలు లక్ష్యాల్ని ఛేదిస్తున్నాయి అని అనుకుంటున్నానే, ఇదంతా కూడా నా తెలివితేటలు, నా పరాక్రమం, నా శౌర్యం అని నేను అనుకోవటం లేదు. తవ మంత్రద్రష్టల మీరు, బ్రహ్మముఖంలోంచి వచ్చినటువంటి మంత్రాలన్నిటి కూడాను దర్శించినటువంటి మహాత్ములు వీరు. మీరు ఉచ్చరించేటటువంటి మంత్రములున్నాయే, ఆ ప్రభావం చేత శత్రువులు ఎప్పుడో పలాయనం చిత్తగిస్తూనే ఉన్నారు. అయితే నేను బాణాలు వేస్తున్నాను అంటే అవి ఊరికే అలంకారమే. రాజును కాబట్టి యుద్ధంలో బాణాలు వేస్తున్నాడు, నా బాణాలకు శత్రువులందరూ కూడా పారిపోయినారు, హతులైపోయినారు అని చెప్పుకోవడం కోసం పనికొస్తాను నేను. అదే నాడు భగవద్గీతలో పరమాత్మ మాట్లాడుతూ, అర్జున, అతను కూడా ఇలాంటి ఒకనొక భావం కలిగింది. రణరంగంలోకి వచ్చిన తర్వాత నిర్వేదం కలిగింది. భీష్మద్రోణాదులందరూ తనకు చాలా ముఖ్యులు, తాతగారు, గురువు, మిగతా వాళ్ళు సోదరులు. ఇలాంటి వారితో నాకు యుద్ధం ఏమిటి అని అతను మానసిక క్లేశాన్ని అనుభవించాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయి ఉపపద్యతే. ఇటువంటి క్లైబ్యం నీకు తగదు అని చెబుతూ, మయీవేతే నిహితాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవి సవిసాచిన్నన్నారు ఆయన. నేను సంకల్పమాత్రం చేతనే వీళ్ళందరినీ కూడాను సంహరించాను. వీళ్ళు అధర్మాత్ములు. వీళ్ళు ఎప్పుడు అధర్మం చేస్తారో అప్పుడు వాళ్ళు నా స్వాధీనంలో ఉంటారో ఒక్కటే గుర్తు. ఊరికే ఈ రోజున నువ్వు బాణాలు వేశావు, కౌరవులు సంహరింపబడ్డారు. నీ బాణాలకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని లోకం చెప్పుకోవాలి. ఆ కీర్తి కోసం నీకు ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చానయ్యా అని అన్నారు. అది మంత్రశక్తి, మహాత్ముల యొక్క ప్రభావం. అది అలా ఉంటుందన్నమాట. తర్వాత మాట్లాడుతూ అన్నాడు దిలీప్ మహారాజు వశిష్ఠ మహర్షి, హవిరావర్జితం హోతస్త్వయా విధివదగ్నిషు వృష్టిర్భవతి సస్యానాం అవగ్రహ విశోషిణాం. నా రాజ్యం అంతా కూడా క్షేమంగా ఉంటుంది, అన్నోదకాలకి ఇబ్బంది ఏం లేదు. రాజు రాజ్య పరిపాలన బాగా ధర్మపరంగా చేస్తున్నాడు. ప్రజలందరినీ పిల్లలుగా తన పుత్రులాగా చూస్తున్నాడు. సస్యశ్యామలంగా రాజ్యం ఉంటుంది అని లోకమంతా చెప్పుకుంటోంది. అంటే నా తెలివితేటలేం కాదు దీంట్లో, నా గొప్పతనం ఏం లేదు మహర్షి. తమరు ఇక్కడ కూర్చుని అగ్నిహోత్రశాలలో అగ్నిహోత్రానుష్ఠానం చేస్తున్నారు. హవిరావర్జితం హోతస్త్వయా విధివదగ్నిషు. శాస్త్రోక్తరీత్యా తమరు అగ్నిలో హోమం చేస్తూ ఉంటే, అగ్నము ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే, ఆదిత్యాజ్జాయితే వృష్టిరన్నం తతః ప్రజా అని శృతి చెప్పిన ప్రకారంగా ఈ హోమం సూర్యుడు చెంది ఆయన పర్జన్యుని తయారు చేసి మేఘం ద్వారా వర్షాన్ని కురిపించి లోకాన్ని అంతటినీ కూడాను జలముతో ఆయన పరిపూర్ణంగా చేస్తున్నాడు. లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇలాంటి దైవికమైనటువంటి ఆపత్తు నుండి రక్షించేటటువంటిది ఎవరు? తమరే. తమరు చేసినటువంటి అగ్నిహోత్ర అనుష్ఠాన ప్రభావం, దానివల్ల నేను క్షేమంగా ఉంటున్నాను, రాజ్యం అంతా కూడా బాగుంటుంది అని
అనుకుంటున్నాను అంటే అది నా విషయం శాంతం, నాదే ప్రభావం కాదు, తమ అనుగ్రహం కదా అని అన్నాడు. మరొక మాట మాట్లాడుతూ దిలీప్ మహారాజ్ అన్నాడు, మహర్షి పురుషాయుష జీవిన్యో నిరాతంకా నిరీతయ యన్మదీయా ప్రజాస్తస్య హేతుస్త్వద్బ్రహ్మవర్చసం. మహర్షి, నా రాజ్యంలో అల్పాయుష్కులై పోయినారు అనే మాట లేదు. అది అమంగళం. ఏదైనా అపమృత్యువు పాపం తాండవించినప్పుడు అపమృత్యువు తాండవిస్తూ ఉంటుంది. నా రాజ్యంలో అలాంటి అవకాశం లేదు. పురుషాయుష జీవిన్య శతమానం భవతి శతాయు పురుష అంటోంది శృతి. 100 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించిన వాళ్లే కానీ అర్ధాయుస్సులో పోయిన వాళ్ళు లేరు కదా నా రాజ్యంలో. నిరాతంక నిరీతయ, ఎటువంటి ఇబ్బందులు, అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఇలాంటివన్నీ కూడాను ఏమీ నా రాజ్యంలో లేవు. అతివృష్టి అనావృష్టిర్ మూషకా శలభా శుకా అత్యాసన్నాశ్చ రాజాన షడేత ఈతయ స్మృతా అంటారు. ఈతి బాధలు అంటారు వీటిని. వర్షం విపరీతంగా కురవడం కూడా ప్రమాదకరమే. అంతా కొట్టుకుపోతుంది, పంటంతా నాశనం అయిపోతుంది. అలా అని వర్షాలే కురవకపోతే అసలు మొక్కలే మొలవు, ఇంకా పంట ఏమొస్తుంది మనకి. అలాగే అంతా రెడీగానే ఉంది కానీ అమాంతంగా ఏవో పక్షులు వచ్చి మొత్తం అంతా తినేసి వెళ్ళిపోయినాయి, అదో ప్రమాదం. ఇట్లా జంతువులు, అరణ్య జంతువులు, వీటి వల్ల కూడా ఒక్కొక్కప్పుడు ప్రమాదాలు వస్తుంటూ ఉంటాయి. అనుకోకుండా హఠాత్తుగా రాజులు రాజ్యం మీదకి దండెత్తటం, ఇలాంటివన్నీ చికాకులు ఉంటూ ఉంటాయి రాజుకి. ఇవన్నీ తమ అనుగ్రహం వల్ల నాకేం లేవు కదా. లేకపోవటానికి కారణం హేతుస్త్వద్బ్రహ్మవర్చసం, మీరు చేసేటటువంటి శృతవేదాధ్యయన సంపత్, నిరంతరం తపస్సు, వేదాధ్యయనము, అగ్నిహోత్రానుష్ఠానములు, ఇవి కారణం. అదే బ్రహ్మవర్చస్సు అంటే. దానివలన నాకు ఇటువంటి ఈతి బాధలు లేకుండా నేను రాజ్యాన్ని నడిపించుకుంటున్నాను. నా ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటున్నారు అంటే మీ బ్రహ్మవర్చస్సే కారణం కదా ప్రభు మహర్షి. తర్వాత మాట్లాడుతూ అన్నారాయన, త్వయీవంచించమానస్య గురుణా బ్రహ్మయోనినా సానుబంధా కథన్నస్య సంపదో మే నిరాపద. మహర్షి, తమరు ఈ రకంగా నా యోగక్షేమాలు రోజు నిరంతరం చింతిస్తూనే ఉంటారు. నా రాజు ఎలా క్షేమంగా ఉంటాడు, అతను చేసే రాజ్య పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందో, ఎలా ఉండాలో అలా ఉండాలి కదా అని అనుకుంటూ నిరంతరం నన్నే మీరు అలా ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు కదా. అటువంటి మీరు సాక్షాత్ బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మవేత్తలు, మీరు సాక్షాత్ బ్రహ్మ. అటువంటి మీరు నన్ను ఈ రకంగా ఆలోచిస్తున్నారు అంటే అది నా అదృష్టం. నేను నిరాపద, నాకు ఎటువంటి ఆపత్తులు లేవు కదా. లేవు అంటే మీ అనుగ్రహం వల్లనే. అటువంటిప్పుడు సానుబంధా కథన్నస్య సంపద, నాకు సంపదలు ఎందుకు సుఖంగా ఉండవు. నిరంతరం సంపదలు క్రమక్రమంగా ఎప్పుడు కూడా అభివృద్ధిలోనే ఉంటూ ఉంటాయి అని అనుకుంటూ ఈ రకంగా బ్రాహ్మణుకి క్షత్రియుడికి ఉండేటువంటి సంబంధం, వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహం దిలీప్ మహారాజు గారికి ఎలా ఉంది. అట్లా ఎన్ని మంత్రాలు చూసినా, ఎక్కడ చూసినా ఇలాంటివన్నీ కూడాను అడుగడుగునా కూడా కనపడుతూ ఉంటూ ఉంటాయి. అదే విధానం అశ్వమేధ యాగంలో కూడా ఆయన క్షత్రియుడు, దీక్షలో ఉన్నాడు. రాజ్యాధికారం ప్రస్తుతం తాత్కాలికంగా ఆపుదలయ్యింది. రాజ్యలక్ష్మి మనకి తిరిగి వస్తుందో రాదో అనే ఉద్దేశంతో వీణాగానం చేయించడంలో బ్రాహ్మణ సహాయం ఆయన్ని కూడా పెట్టుకుని ఆ బ్రహ్మ తేజస్సు వలన ఆ రాజ్యలక్ష్మి మళ్ళీ తిరిగి ఆ క్షత్రుడికి, దీక్షలో ఉన్నటువంటి క్షత్రుడికి మళ్ళీ తిరిగి వచ్చేటట్టు, దాన్ని తన క్షత్రియ బలం చేత ఆయన కాపాడుకునేటట్టు ఈ విధానం అంతా కూడా అశ్వమేధయాగ ప్రకటనలో మనం వింటున్నాం. అలాంటి విశిష్టమైనటువంటి మహాక్రతువు, దానికి సంబంధించినటువంటి అశ్వోపాసన, ఇదంతా
మనకి పరిపూర్ణమైనటువంటి భావాన్ని ఇవ్వటానికి మనకి అశ్వమేధ యాగానుష్ఠానందు ఈ కాలంలో క్షత్రియుడు లేడు, మిగతా బ్రాహ్మణోదుల జాతులకు అధికారం లేదు. లేకపోయినా ఉపాసనా బలం వలన ఆ అనుష్ఠానం వలన ఏ హిరణ్యగర్భ ప్రాప్తి ఈ బృహదారణ్యకోపనిషత్తులో జన్మాంతరంలో చేసినటువంటి అశ్వమేధ యాగానుష్ఠానానికి ఫలంగా ప్రస్తుతం ఇప్పుడు హిరణ్యగర్భుడు ఆయనే ఆవిర్భవించాడు అని ప్రప్రథమంలో ప్రారంభం నుంచి ఉంది. అలాంటి స్థితి ఉపాసనా బలం వలన కూడా కర్మణా విద్యయావా అనేటటువంటి శృతివాక్యాన్ని పురస్కరించుకుని కర్మ వలనైనా అటువంటి ఫలం లభించవచ్చు, ఉపాసన వలన కూడా అటువంటి ఫలం లభించవచ్చు అని వాశబ్దం ఉంది కనుక ఇవన్నీ భాష్యకారుడు శంకర భగవత్పాదులు రాసి ఉంచారు. దానివలన మనం అటువంటి హిరణ్యగర్భ ప్రాప్తికి సంబంధించినటువంటి అశ్వమేధ యాగము దాని యొక్క ఉపాసనా విశేషాలను గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఎంత అశ్వమేధ యాగం అయినప్పటికీ కూడా కర్మానుష్ఠానము ఉపాసనతో కూడినటువంటిది. ఏమవుతుందంటే కర్మలో ఉన్నప్పుడు ఆ కర్మ వలన వాడికి ఫలానా లోకప్రాప్తి, ఫలానా జన్మ లభిస్తుంది అని ఉంటుంది. దానివల్ల లభించినటువంటిది ఎప్పటికైనా నశించిపోయేదే కానీ శాశ్వతంగా ఉండదు. వచ్చిన చిక్కది హిరణ్యగర్భ ప్రాప్తి. అందుకనే బృహదారణ్యకోపనిషత్తు ఆయన అశనయా వ్యాప్త అన్నారు. ఆయనకి ఆకలి అనేటటువంటిది ప్రథమ జీవుడు. జీవసామాన్యానికి ఆకలి అనేటటువంటి ధర్మం ఉంటుంది. మనబోటి వాళ్ళం ఏదో కాస్తో కోస్తో తింటే ఆకలి తీరుతుంది. ఆయన ఆద్యజీవుడు, చాలా బ్రహ్మాండములకు మొట్టమొదటివాడు కాబట్టి ఈ బ్రహ్మాండములన్నిటి కూడాను ఆయన కబళించడానికి సిద్ధంగా ఉన్నాడు. అశన అనేటటువంటిది మహాపాపం, అది మృత్యుస్వరూపం. దానివలన అది మృత్యుగ్రస్తమైపోతుంది లోకమంతా కూడాను. ఎందుకని మృత్యువుని మనం అంటున్నాము అంటే కర్మ అహంకారంతో బయలుదేరుతుంది. ఆత్మస్వస్వరూపాన్ని కప్పిపుచ్చి దాని యందు అనాత్మభావమైనటువంటి అహంకార మమకారాలన్నింటినీ కూడా కల్పించుకుని నేను క్షత్రియుణ్ణి, ఈ దేహ తాదాత్మ్యాభిమానాన్ని పొంది అహం క్షత్రియ అనేటువంటి తాదాత్మ్యాభిమానంతో కర్మలో ప్రవర్తిస్తాడు. ఇదే మృత్యు అంటే అన్నమాట దానికి అర్థం. అలాంటి వాడు ఎప్పటికైనా మృత్యుగ్రస్తుడు కాక తప్పదు. అందువల్లనే మృత్యు శబ్దాన్ని నిరూపిస్తూ సనత్సుజాత మహర్షి సనత్సుజాతీయంలో మాట్లాడుతూ ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అన్నాడు. ఆయన ప్రమాదమే మృత్యు అన్నాడు. ప్రమాదం అంటే ఏం లేదు, ఆత్మయందు ఆత్మని స్వస్వరూపంగా చూడలేకపోవుట, దాని యందు అనాత్మభావన పెట్టుకోవటం, ఇదే మృత్యువు మానవుడికి. స్వస్వరూపం నుండి చ్యుతిని చెందాడు. ఆత్మస్వస్వరూపాన్ని వారు ఎరగడు. ఎరక్క అనాత్మ పదార్థం పట్ల ఆత్మాభిమానం పెంచుకుంటున్నాడు. కాబట్టి ఇంతకంటే వేరే మృత్యు ఏం లేదు కదా అని ఆయన సనత్సుజాత మహర్షి మనకి బోధించారు. అటువంటి మృత్యుస్వరూపంలో ఉన్నాడైనా ఆ కర్మకాండ ఉపాసనా సహితమైందంతా కూడాను కర్తగాను మళ్ళీ తిరిగి భోక్తగాను ఆ ఉన్నప్పుడు అంతా కూడా మృత్యుస్వరూపం. కాబట్టి రాగద్వేష మూలకంగా ఉంటుంది. ఒకటే గుర్తు, అంతకంటే ఏం లేదు దాంట్లో. రాగద్వేష మూలకంగా బయలుదేరుతుంది కాబట్టి ఇది మృత్యుగ్రస్తం అన్నమాట దానికి అర్థం. అందువలన ఇప్పుడు మూడో బ్రాహ్మణం ప్రారంభించడంలో బృహదారణ్యకోపనిషత్తు రాగద్వేషాలు లేకుండా ప్రాణం యొక్క స్వస్వరూపాన్ని, హిరణ్యగర్భుని యొక్క స్వస్వరూపం, ప్రాణుడు అంటే హిరణ్యగర్భుడే, స్వస్వరూపాన్ని యథార్థ జ్ఞానాన్ని నిరూపించడం కోసమని ద్వయాహ ప్రాజాపత్య అనేటువంటి ఆఖ్యాయికతో మూడో బ్రాహ్మణంతో ప్రారంభమవుతోంది.
మృత్యు విషయాన్ని విడిచిపెట్టేసేసి ఆత్మవిజ్ఞానంలోకి వెళ్ళటం కోసమని ఉపనిషత్తు యొక్క ప్రయాణం ఆ రకంగా ఉంటుంది. దాన్ని మనం చూడాలి.